హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అయితే చేయండి. పైన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. రెస్టారెంట్ స్టైల్లో మీకు చికెన్ కర్రీ అండ్ మటర్ పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. చికెన్లోకి ఫస్ట్ పసుపు అండ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అండ్ నిమ్మరసం కూడా కొంచెం వేసుకొని అలా కలిపేసుకొని కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులోకి మసాలాలన్నీ మనం యాడ్ చేయాలి. మిరియాలు అండ్ బగారాకు, ఎండుమిర్చి, మిరియాలు అవన్నీ వేసేసుకొని కొంచెం వేయించుకొని అవి మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవాలి. అండ్ అందులోకి ఎల్లిపాయ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది మొత్తం పేస్ట్ మనము మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వాటిని కొంచెం ఆయిల్లో వేయించుకున్న తర్వాత అది వేగాక నెక్స్ట్ చికెన్ వేసేసుకొని కొంచెం కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలా ఉడకనిచ్చిన తర్వాత మనం మిక్సీ చేసిన పొడి ఉంది కదా, అది వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా చేస్తే మనకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకోవాలి. రెడీ, మన టేస్టీ చికెన్ కర్రీ, రోస్టెడ్ చికెన్ కూర రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మటన్ పన్నీర్ కర్రీ. ఇది ఫస్ట్ పన్నీర్ని అలా మనము ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకోవాలి. అందులో బఠానీలు వేసేసుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. అండ్ కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టమాటా కూడా వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఫస్ట్ వాటర్లో ఆనియన్స్ అండ్ టమాటా ఉడికించుకున్న తర్వాత వాటిని మొత్తం మనము స్మాష్ చేయాలి. మిక్సీలో కూడా పట్టుకోవచ్చు, ఎలా చేసినా ఏం కాదు. నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసేసుకొని జీలకర్ర అండ్ యాలకులు, మిరియాలు అవన్నీ, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, బగారా ఆకు ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసేసుకోవాలి. అది వేగిన తర్వాత మిక్సీ చేసింది ఉంది కదా, అది వేసేసుకోవాలి. అందులోకి మసాలాలు, కారము, ధనియాల పొడి, పసుపు అవన్నీ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఉప్పు అవన్నీ వేసేసుకోవాలి. నెక్స్ట్ అవి కలిపేసుకున్న తర్వాత బఠానీలు వేసేసుకొని మళ్ళీ అందులోనే పన్నీర్ పీసెస్ వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చపాతీతో కానీ పూరితో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.